బాగానే బాగా పరీక్ష చేయదు డాక్టర్ जगदम्बा माता की जय, साथी भवानी की जय, मेरा याड़ी की जय। जगदम्बा माता की जय, साथी भवानी की जय, मेरा याड़ी की जय। जगदम्बा माता की जय, साथी भवानी की जय, मेरा याड़ी की जय। ఈరోజు జైత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండా వద్ద మా బంజారాలు నిర్మించుకున్న సేవలాల్ మహారాజ్ అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా తండా నాయకులు సంతోష్, మా ఉప సర్పంచమ్మ, సభ్యులు, మా రాజన్న, పూజారులు, మాజీ ఎంపీపీ గారు, కేసీ చైర్మన్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సంత్ సేవలాల్ మహారాజ్ గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలన తెలియని బంజారా జాతికి, అంటే ఎక్కడ ఉండకుండా ఊకే సంచార జాతులు ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి, హిందుత్వం పైన, భగవంతుని పైన, దుర్గామాతను సేవించాలి, అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు, సమాజంలో ఇతర వర్గాలకు, బరువు బలహీన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు బంజారాలే కావచ్చు, మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది, వారిని ప్రార్థించడం జరుగుతుంది. ఈరోజు ధర్మనాయక్ తండలో వారి విగ్రహానికి పూలమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో ఇక్కడ మా తండావాసులందరికీ కూడా శుభాకాంక్షలు. దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో బంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి ఒకరున్న కలెక్టర్ గారి సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు. అంతకుముందు స్థలం మంజూరు డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉండే, ఈ 5 తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కోర్టు కేసుతో ఆగిపోయింది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వస్తే మనకు విద్య కూడా అందుతుంది. మరి ఏదైతే సంత్ సేవలాల్ మహారాజ్ గారు బోధించారో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి, సమాజంలో అందరితో కలిసి ఉండాలి, అడవులను ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి, దాంతోపాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చెందాలని కోరుకుంటున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయంలో కావచ్చు, ట్రైబల్ స్కూల్ విషయంలో కావచ్చు, హాస్టల్ విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా అండగా ఉంటాం.